నమస్తే, నేను అశోక్. ఈ ఫోటో చూస్తే చాలామందికి గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రస్తావన కావచ్చు, సోషల్ మీడియాలో పోరాటం కావచ్చు, మనం అంతా కూడా చూస్తున్నాం. నిమిషప్రియ ఈమె యెమెన్ దేశంలో ప్రస్తుతము ఉరిశిక్షకు సంబంధించిన ఇష్యూ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష వేస్తుందా? ఒక భారతీయ మహిళగా ఉండి, కేరళకు సంబంధించిన ఒక నర్సుగా ఉండి, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ, అక్కడికెళ్ళి ఒక క్లినిక్‌ని ఏర్పాటు చేసుకొని బతకాలని చెప్పేసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆమె ఏదైతే చేసిందో, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి నుంచి సేవ్ అవ్వడం కోసం ఆ వ్యక్తిని చంపి, ఆ తర్వాత ఆ ఇష్యూలో ఆమె జైలుకి వెళ్ళి ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి కొంత ఊరట లభిస్తూ వచ్చింది. నిమిషప్రియకి సంబంధించి రేపు ఏదైతే యెమెన్ ప్రభుత్వం విధించినటువంటి ఉరిశిక్ష ఉందో, ఆ ఉరిశిక్షని వాయిదా వేసుకుంటూ, అంటే తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నామంటూ కూడా యెమెన్ తెలుపుతూ వచ్చింది. ఎందుకు వాయిదా వేసుకుంటూ వస్తున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఒక దేశానికి సంబంధించిన మహిళ అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆమెను ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాలు తీసుకొని అక్కడ యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ డైరెక్ట్గా ఈ ఇష్యూకి సంబంధించి ఒక రిజాల్వ్ చేయాలని చెప్పేసి అటువంటి ఒక ప్రయత్నం చాలా జరుగుతున్నప్పటికీ కూడా కోర్టులు కూడా చెప్తూ వచ్చాయి, ఖచ్చితంగా ఆమెను సేవ్ చేయండి అంటూ కూడా చెప్తూ వచ్చినప్పటికి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తు వచ్చాయి. కానీ ఎట్టకేలకు కూడా రేపు పడాల్సినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో దాన్ని తాత్కాలిక వాయిదా వేస్తున్నామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే వాస్తవానికి అక్కడ ఏం జరిగింది, ఏంటి అనేటువంటి ఒక ఇష్యూ ఒకసారి మనం పూర్తిగా పరిశీలించుకుంటే, ఏదైతే నిమిషప్రియ ఉందో ఆమె కేరళలో నర్సుగా చదువుకొని అక్కడ నర్సుగా కొంతకాలం పనిచేసి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తే ఎక్కువగా డబ్బులు వస్తాయి, కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత ఆ డబ్బులతో మళ్ళీ మనం ఇండియా వచ్చి సెటిల్ అవ్వచ్చు అనేటువంటి ఒక దృక్పథంతో ఆమె యెమెన్ వెళ్ళారు. యెమెన్ వెళ్ళి అక్కడ కొంతకాలం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు, కొన్ని ప్రైవేట్ నర్సింగ్ సెంటర్స్లో పనిచేస్తూ వచ్చారు. అయితే ఆమెకి ఎక్స్పీరియన్స్ రావడం కావచ్చు, లేదంటే అక్కడ మనం కొంచెం మన సొంతగా ఏమైనా ఏర్పాటు చేసుకుంటే ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ ఒక క్లినిక్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆమె అనుకుంటూ వచ్చింది. దాంతోపాటు అక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలంటే అక్కడ యెమెన్ పౌరసత్వం ఉండి యెమెన్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సహాయ సహకారాలు లేకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ క్లినిక్ని కావచ్చు, లేదంటే ఏ బిజినెస్ అయినా కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఉండదు. సో దానికి ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి సహాయ సహకారాలు తీసుకొని అక్కడ ఆమె బిజినెస్ని కావచ్చు, ఆమె క్లినిక్ని కావచ్చు స్టార్ట్ చేస్తూ వచ్చింది. కొంతకాలం పాటు అది సాఫీగానే సాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆమె భర్తని, అలాగే ఆమె పాపను కూడా అక్కడ యెమెన్ తీసుకెళ్ళింది. యెమెన్ తీసుకెళ్ళినటువంటి తర్వాత కొంతకాలం వాళ్ళ జర్నీ కూడా సాఫీగానే జరుగుతూ వచ్చింది. ఆమె భర్త కూడా అక్కడ ఒక ఉద్యోగం చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా అక్కడ సంపాదించుకుంటూ వచ్చాడు, ఆమె కూడా సంపాదించుకుంటూ ఉంది. అంతా సాఫీగా జరుగుతున్నటువంటి సమయంలో కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతూ వచ్చారో అలాంటి ఇబ్బందులు కూడా ఇక్కడ నిమిషప్రియ కూడా పడుతూ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఉండలేనటువంటి పరిస్థితులు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాం, ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండగా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. అలాంటి నేపథ్యంలో ఆ టైంలో ఆమె భర్త అలాగే ఆమె పాప వాళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ ఇండియాకి వచ్చేసారు. కానీ ఆమె రావాలనుకున్న టైంకి ఏమైపోయిందంటే అక్కడ వీసాలకు సంబంధించి కావచ్చు, వేరే దేశాల నుంచి ఇక్కడికి ఎలవ్ చేయలేదు అప్పుడు భారత ప్రభుత్వం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు వస్తే దానివల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది, ఇక్కడ భారతీయులు ఇబ్బంది పడతారనేటువంటి అప్పుడు నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే భారతదేశం చేయలేదు ఆ సమయంలో. దాని ద్వారా ఏమైపోయిందంటే ఇంకా తప్పని పరిస్థితిలో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఆమె అక్కడే ఉంటూ ఉంది. వ్యాపారం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన అది క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఏదైతే ఈమె పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త లేకపోవడం వల్ల, లేదంటే పాప ఎవరు లేదు, సింగిల్ ఉమెన్గా అక్కడ ఉంటుంది కాబట్టి అతను కొంత చనువు తీసుకుంటూ వచ్చాడు. ఆమెతో కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కావచ్చు, ఆమె పాస్పోర్ట్ని అతని దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా ఆమెను హింసించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిమిష ఏం ఆలోచించిందంటే ఇక్కడ ఉండటం నేను సేఫ్ కాదు, ఇక్కడి నుంచి బయటపడాలి, ఇతని దగ్గర ఉంటే నన్ను ఇంకా ఇబ్బంది పెడతారని చెప్పేసి కూడా ఆమె అనుకుంటూ వచ్చింది. ఇదే నేపథ్యంలో తన బాధపడుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా తన మిత్రులతో షేర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఏం సలహా ఇచ్చారంటే, మీరు అతని దగ్గర నుంచి ఆ పాస్పోర్ట్ తీసుకొని, పాస్పోర్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకొని పక్కకు వచ్చేస్తే మనం ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి
నుంచి నిన్ను ఇండియాకి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఫ్రెండ్స్ అందరూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ టైంలోనే అతనికి మత్తు మందు ఏదన్నా ఇచ్చేసి అతను నిద్రపోతున్న టైంలో ఆ పాస్పోర్ట్ తీసుకొని నువ్వు పక్కకు వచ్చేసాయని చెప్పేసి కూడా ఫ్రెండ్స్ సలహా ఇస్తూ వచ్చారు. అయితే ఆ టైంలోనే ఒకసారి అలాంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే మొదటిసారి మత్తు మందు ఇచ్చినటువంటి సమయంలోనే, ఎందుకంటే అతను అప్పటికే డ్రగ్స్ కావచ్చు, ఈ ఆల్కహాల్ కావచ్చు ఎక్కువగా సేవిస్తూ ఉంటారు కాబట్టి ఆ మత్తు మందు తీసుకున్నా కూడా అతనికి ఆ మత్తు ఎక్కలేదు. సో ఇచ్చినటువంటి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అతను మళ్ళీ మెలకు వచ్చి ఆమె పారిపోతున్నటువంటి టైం చూసి, లేదంటే ఆమె ఆ పాస్పోర్ట్ అవన్నీ దొంగలించుకోవడం చూసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అతను గమనించి వెంటనే ఆమె పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఆమెను చిత్రహింసలు పెట్టి కొట్టి విపరీతంగా బాధలు పెట్టి, ఈసారి నువ్వు ఇంట్లో నుంచి పారిపోయినా లేదంటే ఈ దేశం నుంచి వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నించినా కూడా నీకు ఇలాంటి నేనే నేను చంపేశానంటే కూడా బెదిరింపులకు అయితే పాల్పడుతూ వచ్చారు. కానీ ఆమె మాత్రము తన సొంత దేశానికి వెళ్ళిపోవాలి, తన రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, తన పాపను చూసుకోవాలని చెప్పేసి ఏదైతే ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానం ఉందో దానికోసము ఆమె మళ్ళీ తరచూ కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. రెండోసారి ఏదైతే ఓవర్ డోస్ ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే మొదటిసారి ఇచ్చినటువంటి డోసు సరిగా పనిచేయలేదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డోసు ఇస్తే అతను నిద్రపోతాడు, నేను ఆ టైంలో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి ఆమె ప్రయత్నిస్తూ వచ్చింది. సో రెండోసారి ఆ ఓవర్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను చనిపోవడం జరిగింది. చనిపోయడం నేపథ్యంలో అక్కడ యమన్ పోలీసులు దీన్ని మర్డర్ కేసుగా తీసుకొని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ 2017లో ఆ మర్డర్ జరిగితే ఆ తర్వాత ఆమె కేసును విచారించి పూర్తిగా దీంట్లో ఈమె హస్తం ఉందని తెలిసిన తర్వాత 2018లో ఆమెని యమన్ జైల్లో కూడా పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె జైల్లో మగ్గుతూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి విచారణలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈమె శిక్ష ఖరారు చేస్తూ వచ్చింది యమన్ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి చూసుకుంటే రేపు వాస్తవానికి ఆ గైడ్లైన్సెస్ అన్ని ఫాలో చేసుకుంటూ రేపు వాస్తవానికి ఈమెకి సంబంధించిన ఉరిశిక్ష అయితే జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే క్షమాభిక్ష కూడా ఎవరంటే ఇక్కడ మామూలుగా చూసుకుంటే మన దేశానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రపతి మెయిన్గా క్షమాభిక్ష పెడతా ఉంటారు దానికి సంబంధించి. కానీ అక్కడ యమన్ ప్రభుత్వం ఏంటంటే బ్లడ్ అండ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఆ కుటుంబానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో, లేదంటే ఆ కుటుంబం అంటే ఈమె ఎవరినైతే చంపిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయో అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే వెంటనే ఈమెను విడుదల చేస్తారు. అంటే ఈమెకి మరణశిక్ష అయితే వెయ్యరు. సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలు మనం కూడా చాలాసార్లు చూస్తూ వచ్చాము. మన తెలుగుకు సంబంధించి కూడా చాలా సినిమాలు వస్తూ వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో అలాంటి ఆప్షన్ అయితే ఒకటి ముందుకు తీసుకొస్తూ వచ్చారు. అయితే చాలాసార్లు నిమిషకి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, చాలాసార్లు మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడా కూడా లొంగలేదు, వాళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. లేదు మా బిడ్డను చంపినటువంటి మీ అమ్మాయిని ఖచ్చితంగా చంపాల్సిందే, ఆమెకు కూడా ఉరిశిక్ష వేయాల్సిందే అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటి ఇష్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక మహిళ అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోవడం అనేది పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మనం చూస్తుంటాం. సో ఈ ఇష్యూ అంతా చూసుకున్నప్పుడు ఆమెకి క్షమాభిక్ష పెట్టాలంటే కుటుంబ సభ్యులు మాత్రమే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కోర్టులు కలగజేసుకోవడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి విస్తృత ప్రయత్నాలు చేసి ఎట్టకేలకైతే కొంత రిలీఫ్ని అయితే తీసుకొస్తూ వచ్చింది. దీన్ని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ ఇది పోస్ట్ పోన్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఒక విధంగా సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం ఏదైతే 2-3 రోజులుగా నిమిషకి సంబంధించి జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారమే ఈరోజు ఆమెను కాపాడుతూ వచ్చింది. సోషల్ మీడియాకి సంబంధించి సేవ్ నిమిష అంటూ కూడా ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతాము. ఆ ట్రెండ్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని కోర్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులందరూ కూడా కన్సిడర్ చేయడము, మిగతా వివిధ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆమెను సేవ్ చేయాలని చెప్పేసి చెప్పడము. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన ప్రచారం కూడా ఒక విధంగా ఆమెను కాపాడుతూ వచ్చిందనేది కూడా చెప్పాలి. సో ఆమె రేపు శిక్ష పడుతుందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆమెకి రేపు శిక్ష పడుతుంది, రేపు ఆమె చనిపోతారని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో దానికి తాత్కాలిక ఊరటనిస్తూ యమన్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి రేపు ఆమెకు ఉరిశిక్ష వేయట్లేదంటూ కూడా చెప్తూ వచ్చింది. ఇది ఒక విధంగా మంచి విషయమైనప్పటికీ కూడా
పూర్తి స్థాయిలో మన దేశానికి చెందినటువంటి మహిళ, మన భారతదేశానికి చెందినటువంటి మహిళకి సంబంధించి ఆమెకి బిగ్ రిలీఫ్ రావాలని చెప్పేసి కూడా ప్రతి భారతీయులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆమె బయటపడడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఒక వ్యక్తి మరణించాడు. ఎందుకంటే అతని వల్ల ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చిందో, మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చిందో కూడా ఆమె డైరెక్ట్గా పోలీసులు ఎదుట చెప్తూ వచ్చింది. ఎందుకంటే 2-3 సార్లు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎంఎన్లో కంప్లైంట్ ఇస్తూ వచ్చినప్పటికి కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ పోలీసులు కూడా నన్ను ఇలా ఈ వ్యక్తి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, శారీరకంగా మానసికంగా నా పాస్పోర్ట్ సీజ్ చేసుకున్నాడు, అతని దగ్గర పెట్టుకున్నాడు, డబ్బులన్నీ కూడా పెట్టుకున్నాడు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా వాళ్ళు సరిగా చర్యలు తీసుకోలేదు. సో పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆమెకు భద్రత దొరకనటువంటి నేపథ్యంలో తనని తాను రక్షించుకోవడం కోసం, తనని తాను కాపాడుకోసం చేసినటువంటి ప్రయత్నంలో ఇలాంటి ఘటన జరిగిందని కూడా ఆమె డైరెక్ట్గా పోలీసుల ముందు, కోర్టుల ముందు ఒప్పుకుంది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆమెకి ఖచ్చితంగా సత్వరం న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆమె కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు. 140 కోట్ల మంది భారతీయులు కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఆమెను సేవ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు.